వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ పోరాట అంటారా బాబు. ఈ రోజు అయితే మనం కేశవనగర్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ వాళ్ళ అన్న వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసినాం. 9 రోజులు ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయో, పూజా కార్యక్రమాలు ఉంటాయో అన్ని అడిగి తెలుసుకుందాము. అన్న జై శ్రీరామ్. అన్న జై శ్రీరామ్. జై బలో గణేష్ మహారాజ్ కి జై. జై బలో గణేష్ మహారాజ్ కి జై. అన్న చెప్పండి అన్న, ఈసారి అయితే చాలా యూనిక్ మోడల్ తో అయితే వచ్చేసారు. ఈ 9 రోజులు ఎలాంటి సందడి ఉండబోతుంది ఓల్డ్ పిఎస్ లా? ఇక్కడ ప్రతిరోజు పొద్దున సాయంత్రం పూజలు జరుగుతాయి. సాయంత్రం మట్టుకు ఎక్కువ మంది పబ్లిక్ వస్తారు. ఎర్లీ మార్నింగ్ అయితే కొద్దిగా తక్కువ మందితో ఉంటుంది. సాయంత్రం అయితే పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు, కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ మండపం దగ్గర కనిపిస్తారు మీ అందరికీ. ఈ ఈ ఈ 9 రోజులు ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయన్నా? ఈ 9 రోజులు అన్నదాన కార్యక్రమాలు, మరియు పిల్లలతోని చిన్న చిన్న డాన్స్ ప్రోగ్రాలు, ఓకే, ఇంకా భజన కార్యక్రమాలు, ఇంకా అందరూ ఉన్నప్పుడు కొద్దిగా తంబోలా అలాంటి ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు డైలీ జరుగుతూనే ఉంటున్నాయి. మీరు ఎన్ని రోజులకి వినాయకుడిని తీస్తున్నారన్న? మేము యాక్చువల్గా ఈ సంవత్సరం 13 days కి తీద్దాం అనుకున్నాము. కాకపోతే గ్రహణం ఉంది కాబట్టి కొద్దిగా ఆలోచిస్తున్నాం ఎప్పుడు తీయాలని. ఇంకా నిర్ణయించుకున్నాక చెప్తాం. మీరు ఇక్కడ దుర్గామాతను పెడతారు, గణేశుని పెడతారు. అవును. మీ టీం ఎలా సపోర్ట్ చేస్తారన్న? ఇప్పుడు టీం లేని, యూత్ లేని అసలుకి కొంచెం నడుస్తుంటది. ఏంటంటే మీరు 60 years నుంచి అయితే మీరు దుర్గామాత ప్లస్ గణేశుని అయితే పెడుతున్నారు. మీకు టీం ఎలా సపోర్ట్ చేస్తుంటది? టీం అంటే మన దగ్గర ఒక 5 years బాబు దగ్గర నుంచి 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న పెద్దవాళ్ళు కూడా మాకు ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇస్తారు. అది వస్తు రూపంగా కానీ, సేవాభావం కానీ, ఇంకా ఏ రకంగానైనా ప్రతి ఒక్కరు మాకు వాళ్ళు మా వెనుక ఉండి ఇలా ఉండాలా, ఇలా చేయాలని మన సాంప్రదాయాన్ని కానీ, మన హిందూ ధర్మాన్ని కానీ వాళ్ళ నుంచి మేము నేర్చుకొని ఇక్కడికి వచ్చినాం. దుర్గామాత టీం సపరేట్, ఈ టీం సపరేట్ అన్న? దుర్గామాత టీము, వినాయకుడు టీము సపరేట్ అని ఏం లేదు. ఇందులో అందరం ఒకటే ఉంటాం. అందరం అన్నదమ్ముల లెక్కనే కలిసిమెలిసి ఉంటాం. ఏ రోజు మా దగ్గర ఎలాంటి భేదం ఉండదు. గుడి గురించి కూడా చెప్తున్నారు. ఇక్కడ కేశవనగర్ శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయము గత 60-70 సంవత్సరాల నుండి ఇక్కడ నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన గుడికి ఒక చిన్న ప్రత్యేకత ఉంది. అది మ్యాక్సిమం ఎవరికి తెలియదు. ఇక్కడ మా పంతులు గారు చెప్పిన విధంగా ఏంటంటే, చాలా మంది ఇక్కడ నుంచి USA పోయిన వాళ్ళు ఉన్నారు. 41 days ఇక్కడ ఎవరైతే దీక్ష చేసుకొని వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా వీసా వస్తాయన్న గ్యారంటీ మా పంతులు గారు కూడా మాకు చెప్పడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ మండపంలో శ్రీ వినాయకుడిని మహాప్రసాదమైన లడ్డు నిరంతరం మనం ఎప్పుడు తీసి ఇంకో దగ్గర పెట్టి మళ్ళీ తీసుకొచ్చి పెట్టడం కానీ జరగదు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే, మా దగ్గర వేలంపాట ఉంటుంది. ఆ వేలంపాటలో ఎంతోమంది పిల్లలు కలగని వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకున్నాక వాళ్ళు ఆ ప్రసాదం స్వీకరించిన తర్వాత వాళ్ళకు పిల్లలు పుట్టడం కూడా అట్లాంటి చాలా జరిగినాయి ఇక్కడ మా వినాయకుడి దగ్గర. అలాంటి చాలా మంది ఉన్నారు. కావాలంటే వాళ్ళని పిలిపించి కూడా మేము చెప్పిస్తాం మీకు. ఈ 60 సంవత్సరాలు అంటే మీ డాడీ వాళ్ళ డాడీ 60 సంవత్సరాలు వాళ్ళు ఎలా స్టార్ట్ చేసి ఉంటారు? ఈ కేశవనగర్ లో, ఈ కేశవనగర్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ అప్పటి నుంచి ఉందా? అవును, అప్పటి నుంచి ఉంది. ఈ ఓల్డ్ పిఎస్ లో వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళ నుంచి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ అప్పట్లో చాలా ఇల్లు లేకుండే, అక్కడొక ఇల్లు అక్కడ ఇల్లు ఉండే కదా. సో అప్పటి నుంచి వాళ్ళు ఏంటంటే యూనిటీ మనకి యూనిటీ ఎట్లా వచ్చిందంటే, బ్రిటిష్ కాలం నుంచే బాలగంగాధర్ తిలక్ ఈ వినాయకుడిని స్థాపించిండు. ఎందుకంటే అప్పుడు పోరాటం కోసము అందరు ఒక దగ్గర యూనిటీగా కలగాలంటే ఏదన్నా ఒకటి ఉండాలంటే వినాయకుడి చవితి వచ్చింది కాబట్టి ఆ వినాయకుడిని ఇంట్లో కాకుండా ఒక ఏరియాలో స్థాపిస్తే అక్కడికి అందరు వచ్చి కూర్చుంటారు. అప్పుడు మనం కూడా మన గురించి చెప్పొచ్చు, మన దేశం గురించి చెప్పొచ్చు అని అప్పటి నుంచి స్టార్ట్ చేసిండు. అదే యథాతథంగా మా పెద్దలు కూడా ఒక యూనిట్ ఫామ్ చేద్దామని ఇక్కడ నిర్మించడం జరిగింది. ఫస్ట్ ఆలయం తర్వాత వినాయకుని తర్వాత దుర్గామాత. ఆలయంలో మళ్ళీ రామలవారి కళ్యాణం కానీ, ఇంకా చాలా హనుమాన్ జయంతి కానీ చాలా కార్యక్రమం చేస్తూనే ఉంటాం. నిరంతర ప్రక్రియ ఇది. మా ఆలయంకి ఒక చిన్న విన్నపం ఏంటంటే, మీ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే, మా ఆలయం సంవత్సరాల నుంచి ఇక్కడ స్థాపించబడింది. కొద్దిగా ఏంటంటే ఆలయ నిర్మాణం కోసం మేము చాలా కష్టపడుతున్నాము. చాలా మంది కొంతమంది డోనర్స్ కి ఆలయం తెలియదు కాబట్టి మేము ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే, ఒక్కసారి మీరు ఇక్కడికి వచ్చి వీక్షించండి ఆలయాన్ని. మా ఆలయం కొద్దిగా నిరంతరం కొద్దిగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే ముందుకు వచ్చి వస్తు రూపేణ కానీ, ధన రూపేణ కానీ, ఇంకా ఎలాంటి సాయం చేయాలనుకున్నా దయచేసి ఆలయాన్ని
మనం కాపాడుకుందాం. మన హిందూ ధర్మాన్ని, మన ఆలయాలను అన్నింటినీ మనం కాపాడుకోవాలి. ఈ ఆలయాల గురించి ఛత్రపతి శివాజీ ఎంతో పోరాటం చేసిండు. వాళ్ళ కొడుకు కానీ తను కానీ వాళ్ళ ప్రాణత్యాగాలు చేశారు. కాబట్టి మనం వాళ్ళ ప్రాణత్యాగాలకు విలువిచ్చి మన ఆలయాన్ని మనం కరెక్ట్గా నిర్మించుకోవాలా. మనం ముందుండి నిర్మించుకోవాలా. అందరం ఒక వానర సైన్యం లెక్క ముందొచ్చి మన ఆలయాన్ని నిర్మించుకుందాం. ఇప్పుడు ప్రెసెంట్ మన కేశవనగర్ ఫ్రెండ్స్ యూత్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ ఎంత మంది ఉండొచ్చు ప్రెసెంట్? మా దగ్గర ఒక 60, 70, 80 మంది. లెక్క పెట్టలేము. ఓకే, లెక్క పెడితే అది యూనిటీ ఉండదు. అది మాది ఒక సామ్రాజ్యం. ఒక వానర సైన్యం ఎట్లా ఉంటుందో రామాయణం అప్పుడు రామాయణ యుద్ధంలో ఎట్లా పోతుందో మాది కూడా అంతేరా. ఇప్పుడు దాదాపుగా మన ఓల్డ్ పిఎస్ కేశవనగర్ యూత్ అసోసియేషన్ అంటే మొత్తం ఓల్డ్ పిఎస్ రోడ్డు మీదనే ఉంది ఇదంతా. ఇప్పుడు ట్రాఫిక్ ఎలా కంట్రోల్ చేస్తారు? ట్రాఫిక్ అంటే మేము ఆల్రెడీ కొన్ని రోజుల తర్వాత బారిగేట్లు పెట్టుకుంటాము. మా పిల్లలు ఉంటారు, వాళ్ళు చూసుకుంటుంటారు. తీసే రోజు కూడా మాకు పోలీసు వాళ్ళు కూడా మాకు సహకరిస్తారు. మా ఎవరైతే మా యూనిటీ మెంబర్స్ అందరు వాలంటీర్ లాగా వాళ్ళు కూడా అందరికి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా రాకపోకలను అన్నిటి మేమే స్వయంగా చూసుకుంటాం. ఓకే.